హాయ్ ఎవ్రీవన్, నేను సుధాని. మనకంటే మన పిల్లలు చురుగ్గా తెలివిగా ఉండి అందరితో టాలర్ షార్పర్ స్ట్రాంగర్ అనిపించుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. అలా ఉండాలంటే రోజు వాళ్ళకి తగినంత శారీరక శ్రమతో పాటు అన్ని అవయవాలకి ఇన్స్టెంట్ పోషణ ఇచ్చే ఆహారం అందించాలి. దానికోసం మెదడు మొదలుకొని ఎముకలు, నరాలు, చర్మం, జుట్టు, డైజెస్టివ్ సిస్టమ్ అన్నిటికీ ఎనర్జీనిచ్చే ఈ బాహుబలి ప్రోటీన్ పౌడర్ రోజుకి 1 స్పూన్ తీసుకుంటే చాలు. వాళ్ళ ఎదుగుదలకు కావాల్సిన ఎనర్జీనిచ్చి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పొడిని ఎప్పటికప్పుడు 15 రోజులకు ఒకసారి తయారు చేసుకుని వాడుకుంటే తాజాగా చాలా రుచిగా బాగుంటుంది. అందుకే దీనిలో వాడే అన్ని ఇంగ్రీడియంట్స్ 25 గ్రామ్స్ తీసుకుంటే 15 రోజులకు సరిపడా పౌడర్ తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద వేడెక్కిన కడాయిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండి చర్మం, జుట్టుని మెరిసేలా చేసే పల్లీలు, హెల్దీ ఫ్యాట్స్, ప్రోటీన్, ఐరన్ ఉండి ఇన్స్టెంట్ ఎనర్జీనిచ్చే జీడిపప్పు, ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ ఇ ఉండి కొలెస్ట్రాల్ని తగ్గించి చర్మ ఆరోగ్యాన్ని పెంచే బాదం పప్పు, ఐరన్, జింక్, హెల్దీ ఫ్యాట్స్ ఉండి డైజెషన్, ఇమ్యూనిటీని పెంచే పుచ్చగింజలు, విటమిన్స్, పొటాషియం, ఐరన్ ఎక్కువ ఉండి చర్మం ముడతలను పోగొట్టి తక్షణ శక్తినిచ్చే ఎండు ఖర్జూరం ముక్కలు, యాంటీ ఆక్సిడెంట్స్, జింక్ ఎక్కువ ఉండి ఇమ్యూనిటీని పెంచే గుమ్మడి పప్పు, ఒమేగా 3 యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ పుష్కలంగా ఉండి మెదడుకు మేలు చేసే పోషకాల గని వాల్నట్స్, స్ట్రెస్ లెవెల్స్ని, కొలెస్ట్రాల్ని తగ్గించే మిరియాలు, యాలకులు, సోంపు, ఫైబర్, ఐరన్, విటమిన్ బి ఎక్కువ ఉండి గ్లూటెన్ ఫ్రీ జొన్న నూక కానీ జొన్న పిండి కానీ వేసి ఇప్పుడు వీటన్నిటిని లో ఫ్లేమ్లో నిదానంగా 5 నుంచి 10 నిమిషాలు కలుపుతూ వేయిస్తే మాడకుండా మంచి వాసన వచ్చి కాస్త రంగు మారుతాయి. ఇలా వేగాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆవు నెయ్యిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ బి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండే సూపర్ ఫుడ్ ఫూల్ మకానా అంటే లోటస్ సీడ్స్ అంటారు కదా, వాటిని వేసి కాస్త క్రిస్పీగా అయ్యే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. బాగా వేగాక వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక టీ స్పూన్ ఆవు నెయ్యి వేసుకొని, ఇది గోందు అంటే ఇది మొక్కల నుంచి వచ్చే ఎడిబుల్ గమ్ము. ఇదే కీ ఇంగ్రీడియంట్ ఈ పొడిలో. దీనిలో విటమిన్స్, మినరల్స్ ఉండి ఇన్ఫ్లమేషన్ని తగ్గించే లక్షణాలు ఉండడం వల్ల మనకి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఇది ఇలా నేతిలో వేస్తే పాప్కార్న్ లాగా పొంగి వేగుతుంది. దీన్ని ఆయుర్వేదంలో అనేక ఔషధాల్లో కూడా వాడతారు. ఇది కూడా వేగాక పక్కకు తీసి చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు దీనిలోకి కాస్త తీపిదనం ఉంటే తాగడానికి ఇష్టపడే పిల్లల కోసం కాస్త పటికి బెల్లాన్ని చూర్ణంగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా చల్లారాయి. వీటిని మిక్సీ జార్లో వేసుకుని దీనిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ బి, ఫోలేట్, కాల్షియం ఎక్కువ ఉండే అవిసె గింజల పొడి 1 టేబుల్ స్పూను, అలాగే జీర్ణశక్తిని పెంచి తాగినా ఎగటుగా అనిపించకుండా తాగడానికి సౌకర్యంగా ఉండేలా చేసే 1/2 టీ స్పూన్ శొంఠి పొడి, 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి పల్స్లో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. లేదంటే ముద్ద కట్టేస్తుంది. కావాలంటే జొన్న నూకని ముందుగా విడిగా పొడిగా చేసుకుని అప్పుడు కలుపుకుంటే మరీ మంచిది. ఇప్పుడు ఈ పొడిలో 2 టేబుల్ స్పూన్స్ పటికి బెల్లం చూర్ణం కూడా వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకుని పొడి సీసాలో తీసుకుని రోజు పాలల్లో కానీ మనం తాగే మాల్ట్స్లో కానీ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా రోజు తీసుకోవడమే. అంతేనండి, బాహుబలి ప్రోటీన్ పౌడర్ రెడీ అయిపోయింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.